నమస్తే జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. హిందూ దేవాలయాల పరిరక్షణపై వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు. పెందుర్తిలో శ్రీ వెంకటాద్రి వద్ద అభివృద్ధి పనులను ఎమ్మెల్యే అదీప్ రాజ్తో కలిసి ప్రారంభించిన సత్యనారాయణ. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన వైసీపీ ప్రభుత్వం. దీనికి సంబంధించి వివరాలను మీడియాకు వివరించిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీలో ఎవరితో పొత్తు కొనసాగిస్తారో చెప్పాలని డిమాండ్ చేసిన మంత్రి అంబటి. చంద్రబాబు నాయుడు జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారో కూడా తెలియదని ఎద్దేవా చేసిన రాంబాబు. ఆత్రేయపురం మండలం ఉచ్చులి గ్రామంలోని బుడగ జంగాలు నేటికి టీడీపీ ఇన్ఛార్జ్ బండారు వెంటనే ఉన్నారన్న తెలుగు తమ్ముళ్లు. మాజీ సర్పంచ్ ఆకాశపు భీమసేన్, నేరుకొండ వెంకన్న అతని అనుచరులను పార్టీలోకి ఆహ్వానించిన సత్యానందరావు. హిందూ దేవాలయాల పరిరక్షణకై వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఉదయం పెందుర్తి మండలం శ్రీ వెంకటాద్రిని మంత్రి ఎమ్మెల్యే అదీప్ రాజ్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయ అనుసారం వేద మంత్రోచ్చారణ నడుమ మంగళ వాయిద్యాలతో అతిథులకు ఆలయ ధర్మకర్త ఎంఎస్ రాజు, ప్రధాన అర్చకుడు మహంతి రామానుజాచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అతిథులు స్థానిక నాయకులతో కలిసి వెంకటాద్రి దిగువన ₹1 కోటి నిధులతో నూతనంగా ఆధునీకరించనున్న పుష్కరిణి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ జీర్ణావస్థలో ఉన్న దేవాలయాల ఉద్ధరణకై ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నామని ప్రకటించారు. వెంకటాద్రి అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్న ధర్మకర్త ఎంఎస్ రాజు, అర్చకుడు రామానుజాచార్యులను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానికంగా ఉన్న సమస్యలను మంత్రి సత్యనారాయణకు వివరించారు. మరి రాజకీయాల్లో మరి తలపండిపోయిందని చెప్పుకునే వాళ్ళకి అంతుబట్టని ఆలోచన అయింది. అంత సమర్థవంతంగా పరిపాలన విధానంలో దేశంలోనే ఒక ఐకాన్ లాగా ఆయన నిలవడం, మరి వాళ్ళ పరిపాలనలో పారదర్శక తీసుకురావడం, ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకెళ్లే విషయంలో అసలు ఆయన తీసుకున్న నిర్ణయం, ఈ పరిపాలన విధానం, గ్రామ స్వరాజ్యం ఇవాళ దేశానికి ఆదర్శంగా ఉంది. ఆయన ఇన్ని కార్యక్రమాలు చేసినా, ఇంత అభివృద్ధి చేసినా, ఇంత సంక్షేమ పరిపాలన ద్వారా 1,62,00,000 మందికి ఈ పథకాలు అందించిన ఇవాళ 2,55,000 కోట్లు డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా 1,00,000 కోట్లు నాన్ డీబీటీ ద్వారా ఇచ్చిన ఈ క్రెడిట్ అంతా ఇవన్నీ అమలు జరగడానికి దేవుడి దయతోటి ఇవన్నీ జరుగుతున్నాయని ఎంతో మరి హంబుల్గా చెప్పడం అన్నది చాలా గొప్ప విషయం. అందుకనే ఆయనకి భగవద్ అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఆయన ఈ నవరత్నాల పేరుతోటి ఈ సంక్షేమ పరిపాలన అమలు చేస్తారంటే ఆ రోజున అందరూ కూడా వ్యాఖ్యానాలు చేశారు. ఇది జరిగే పని కాదు, ఈ పథకాలన్నీ అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ కాదు కదా, దేశ బడ్జెట్ కూడా సరిపోదని చెప్తున్న సందర్భం. ఇవాళ ఆయన సమర్థవంతంగా అమలు చేస్తూ ఉంటే ఇవాళ అది తట్టుకోలేక రాష్ట్రం మరి ఏదో ఆర్థిక ఇబ్బందులు పడిపోయిందనో, శ్రీలంక లాగా మారిపోతుందనో రకరకాల కథనాలు చెప్పారు. ఇవాళ దేనికి చెల్లించకుండా ఆయన చేసే పని ఆయన సమర్థవంతంగా చేసుకెళ్ళిపోతుంటే ఇవాళ మళ్ళీ 2 నెలల్లో ఎలక్షన్ జరుగుతుందని మేము అంతకంటే ఎక్కువ అమలు చేస్తామని చెప్పే స్థాయికి దిగజారిపోయి 3 సార్లు అవకాశం ఇస్తే ప్రజలను మోసం చేసి ఇవాళ మళ్ళీ ఇంకొకసారి మోసం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత సత్యనారాయణ గారికి, అదే రకంగా రాజు గారికి, పంతులు గారికి ఇక్కడికి వచ్చే, ఎందుకంటే మేమందరం కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇదే ప్రాంతంలో పుట్టి పెరిగి ఈ స్వామివారి ఆశీస్సులతోనే మేము ప్రతి అడుగు కూడా ముందుకు వేయడం జరిగింది. మరి ఈ ప్రాంతం వాళ్ళంతా కూడా చూస్తూనే వచ్చాం. ఒక చిన్న స్థాయి నుంచి మొదలై ఇవాళ ఉత్తరాంధ్ర తిరుపతిగా ఇవాళ ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయంకి ఇవాళ ఇది అభివృద్ధి చెందడం, మరి ముఖ్యంగా నా అదృష్టం. ఆ రోజు మరి నా చిన్నప్పుడు ఏ రకంగా అయితే నేను పాల్గొన్నానో స్వామివారి సేవలు, ఈ రోజు శాసనసభ్యుడిగా మరి స్వామివారు నాకు అవకాశం కల్పించారు, ఆయన సేవ చేసుకునేటువంటి అవకాశం కల్పించారు.
మరి ఇవాళ దిగువకు వచ్చేటువంటి ఘాట్ రోడ్ కానివ్వండి, దానికి ఇవాళ బీటీ వేయడం కానివ్వండి, మరి ముఖ్యంగా కొన్ని దశాబ్దాల కళ సార్ ఇది పుష్కరిణి అనేటువంటిది ఈ ప్రాంతంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరి తాలూకా దశాబ్దాల కళ ఇదంతా కూడా ఈరోజు మీ చేతుల మీదుగా దాన్ని శంకుస్థాపన చేసుకోవడం నిజంగా మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది అనేటువంటిది మరి తెలియజేసుకుంటూ, మరి మరో రమేష్ రాజు గారు, ఎందుకంటే ఆయన మంత్రి గారిని పట్టుకొని ఎక్కడా కూడా ముఖ్యంగా మంత్రివర్యులు కూడా మనకి ఎంత అవకాశం కల్పించారు అంటే CGF ఫండ్ అనేసరికి 30% మామూలుగా మనం పెట్టాల్సి ఉంటుంది. ఆ పెట్టేటువంటి మ్యాచింగ్ గ్రాంట్ కూడా పెట్టేటువంటి అవసరం లేకుండా పూర్తిగా ₹1 నిధులు కూడా ఇచ్చి మరి మా స్వామివారి ఆశీస్సులు మీకు ఎప్పుడు కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. 6,100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉందన్నారు. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండవ సెషన్ నిర్వహించనున్నారు. మార్చి 31న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 1న ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 2న ఫైనల్ కీ, ఏప్రిల్ 7న డిఎస్సి ఫలితాలు విడుదల చేయనున్నారు. కాగా 2018 సిలబస్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. వెబ్సైట్లో వివరాలు ఉంచారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు కాగా రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు మరో 5 ఏళ్లు పెంచారు. 6,100 పోస్టులు ఏవైతున్నాయో ఇంతకుముందు కూడా చెప్పాను. ఎస్ఈటీ వచ్చి 2,280, స్కూల్ అసిస్టెంట్స్ వచ్చి 2,299, అలాగే టీజీటీ వచ్చి 1,264, పీజీటీ వచ్చి 215, ప్రిన్సిపల్స్ 42. ఆ ప్రకారం చూసుకున్నప్పుడు మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉంటున్న ఎస్ఈటీ పోస్టులు చూసుకుంటే ఎస్ఈటీ పోస్టులో శ్రీకాకుళంలో 104, విజయనగరంలో 103, విశాఖపట్నంలో 101, ఈస్ట్ గోదావరిలో 108, వెస్ట్ గోదావరిలో 102, కృష్ణాలో 103, గుంటూరులో 109, ప్రకాశంలో 111, ఎస్పీఎన్ నెల్లూరులో 104, చిత్తూరులో 101, కడపలో 105, కడప అనంతపూర్లో 107, కర్నూలులో 1022, 1022 వెలిసి అంతా కలిపి 2,280 పోస్టులు. ఇవన్నీ వీటిని ఇప్పుడు మా ప్రవీణ్ గారు చెప్పినట్లు ఈ నోటిఫికేషన్ చెప్పబోతారు కమిషనర్ గారు. ఆ ప్రకారం ఏదైతే నిబంధనలు ఉన్నాయో, నియమాలు ఉన్నాయో, ప్రాసెస్ కూడా ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందో అన్నీ కూడా జరుగుతాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి అండ్ టీజీటీ కలిపి 3,563 పోస్టులు ఉన్నాయి. ఇందా మీరు చెప్పినట్లు దాని ప్రకారం చూసుకుంటే శ్రీకాకుళంలో 179, విజయనగరంలో 181, విశాఖపట్నంలో 228, ఈస్ట్ గోదావరిలో 284, వెస్ట్ గోదావరిలో 204, కృష్ణాలో 176, గుంటూరులో 307, ప్రకాశంలో 392, నెల్లూరులో 242, చిత్తూరులో 236, కడపలో 184, అనంతపూర్లో 279, కర్నూలులో 671. ఇవి మొత్తం ఈ పోస్టులు. ఇవన్నీ కాకుండా పీజీటీలు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వచ్చి 215, ప్రిన్సిపల్స్ వచ్చి 42. మొత్తం కలిస్తే ఇవి 2,280 ప్లస్ 3,563, ఆ రెండు కలుపుకుంటే 5,843. వీటితో పాటు పీజీటీలు 215, వాటితో పాటు ప్రిన్సిపల్స్ 42. మొత్తం కలిసి టోటల్ వచ్చి 6,100. పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీలో ఎవరితో పొత్తు కొనసాగిస్తారో చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. నరసరావుపేట ఎంపీ స్థానం బీసీలకు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారని చెప్పుకొచ్చారు. బీసీలకు సీటు ఇస్తే తట్టుకోలేక సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీ విడిచి వెళ్లిపోయారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల కోసం పార్టీ అసంతృప్తులు సరిచేసుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. చంద్రబాబు జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారో కూడా తెలీదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికలు జగన్కు చంద్రబాబుకు మధ్య మాత్రమేనని, పవన్, లోకేష్, బీజేపీ వంటి వారెవరూ వచ్చినా ఉపయోగం లేదని అన్నారు. ఎవరు ఎన్ని పార్టీలు మారినా, ఎన్ని అసంతృప్తులు వచ్చినా మళ్లీ ప్రభుత్వం స్థాపించేది తామేనని ధీమా వ్యక్తం చేశారు.
చూద్దాం, వాళ్ళు టికెట్లు డిసైడ్ చేయనివ్వండి, ఏం జరిగిద్దో చూద్దాం. జనసేనకి ఎన్ని ఇస్తారో చెప్పనివ్వండి, చూస్తాం. ఈ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఆ పార్టీలో ఎన్ని సీట్లు ఇస్తారో చూడండి, అప్పుడు చూద్దాం. ముందుంది ముసళ్ళ పండగ, తొందర ఏం పడాల్సిన అవసరం లేదు. వీఆర్ వెరీ క్లారిటీ. ఒకటే చెబుతున్నా, టోటల్ స్క్రీన్ మీద ఇద్దరే ఉన్నారు. ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు, మరొకరు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అంతే ప్రశ్న ఎన్నికల్లో. పవన్ కళ్యాణ్ స్క్రీన్ అవుట్, షర్మిల స్క్రీన్ అవుట్, లోకేష్ స్క్రీన్ అవుట్, బీజేపీ స్క్రీన్ అవుట్. రెండు విషయాలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు ముఖ్యమంత్రి, దీని మీదే ఓటర్ డిసైడ్ అవుతాడు. ఇది మా విశ్వాసం, మా నమ్మకం. ఎవరు ఎన్ని మారినా, ఎన్ని అసంతృప్తులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు 100కి 150 పాళ్ళు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇవాళ రాసుకోండి, ఎన్నికలైన తర్వాత మీరే నన్ను అడగండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత. కారణం ఏంటంటే ఏంటి ఈ కాన్ఫిడెన్స్ ఏమిటి అని మీరు అనొచ్చు. మా పరిపాలనే మా కాన్ఫిడెన్స్, మా పరిపాలన తీరే మా కాన్ఫిడెన్స్. మేము 2,60,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు ఇచ్చాం. ఫిల్ఫరేజ్ లేకోకుండా, పైసా తీసుకోకుండా, మధ్యవర్తులు లేకోకుండా, జన్మభూమి కమిటీలు లేకోకుండా, లీడర్లు కాజేయకోకుండా ఇచ్చినటువంటి ప్రభుత్వం, తొలి ప్రభుత్వం ఇది. మీరు ఒకసారి గుర్తుపెట్టుకున్నట్టయితే, పూర్వం నుంచి నేను చూస్తున్నా, 89 నేను శాసనసభ్యుడిని. ప్రభుత్వం ఇచ్చే డబ్బు రూపాయి ప్రభుత్వం రిలీజ్ చేస్తే మధ్యలో ఎలుకలు తోనేసినట్టు తోనేసేవాళ్ళు కొంతమంది రాజకీయ నాయకుల నుండి ఆఫీసర్ చివరికి చేరేది 30 పైసలు 40 పైసలు అయ్యేది ప్రజలకి. నౌ 2,60,000 కోట్లలో ప్రతి పైసా కూడా లబ్ధిదారుడికి చేరినటువంటి ప్రభుత్వం ఇది. ఆత్రేయపురం మండలం ఉచ్చిలి గ్రామంలోని బండారు కాలనీలోని బుడగ జంగాలు బండారు సత్యానందరావుతోనే ఉన్నారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అన్నారు. ఉచ్చిలి గ్రామంలో సత్యానందరావు సమక్షంలో దళిత నాయకులు, మాజీ సర్పంచ్ ఆకాశపు భీమసేన్ మరియు బుడగ జంగాలు అధ్యక్షుడు నీరుకొండ వెంకన్న, అతని అనుచరులు సుమారు 250 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. స్థానిక ఎమ్మెల్యే జగ్గిరెడ్డి బూటకపు హామీలతో, బెదిరింపులతో వైసీపీ కండువా కప్పారని, వాస్తవానికి సమ్మతించి చేరింది కాదని బుడగ జంగాలు అన్నారు. సత్యానందరావు నాయకత్వంలోనే పనిచేస్తామని, అతన్ని గెలిపించే వరకు విశ్రమించమని తెలియజేశారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గంలోని 4 మండలాల మరియు ఆత్రేయపురం మండలం ఉచ్చిలి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు పాల్గొన్నారు. ఇప్పుడు ఆ డబ్బులతోటి ప్రజలు ఏమాడుతో మాయ మాటలు చెప్పేసి మళ్ళీ పాపం గడుపుకుని రేపు ఎన్నికలు కట్టెక్కిన తర్వాత మళ్ళా ఏడు దాటింది తప్పే. ఇది వాడుకోవడానికి మళ్ళీ మాయ మాటలు మా పెట్టి మాటలు చేస్తున్నారు. ప్రజలంతా ఇది ఎట్టి నమ్మరారు అనుకో. ప్రజలంటే అమాయకులు అనుకుంటున్నారా లేదా గొర్రెలు అనుకుంటున్నారా అని మాట్లాడేవాడు ఆ రోజు కాలం. అమాయక గొర్రెలు అనుకుంటున్న ప్రజలంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు కూడా ఇంకా ఇలా ఆ రకంగా చేద్దాం అనుకుంటే అది మోసపూరితం. ఇలా చర్యల్ని ఖండిస్తూ మరి ఎంతో అభిమానంతో ఇందాక చెప్పండి, మీరు తెలుగుదేశం పార్టీ పెట్టారు, మిమ్మల్ని ఎంత పెట్టినా వాళ్ళు కొనలేరు. ఎవరో కొనలేరు. కొనేసుకున్నారు కదా, మీరు అమ్ముడుపోయేవాళ్ళు కాదు. అది అందరికీ తెలుసు. మీ మనసు ఏంటో మా సైకిల్ గుర్తుకెళ్తారు తప్ప చెయ్యి మళ్ళీ వేరే గుర్తుకు వెళ్ళదు. అందులో అనుమానం లేదు. అది మా అందరికి కూడా తెలుసు. ఆ నమ్మకం కూడా మాకుంది. మీకు న్యాయం చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. మరి మీ అందరికి కూడా ఈనాడు చక్కగా ఇక్కడ పిలిచి మళ్ళీ మమ్మల్ని అందరినీ మీ సమక్షంలో ఈ యొక్క అండదండలు, అభిమానం, ప్రేమ చూపిస్తున్నందుకు ఇంకెంత 3 నెలలు అయిపోయింది. దానికి హనీమూన్ అయిపోయింది, దాని సినిమా అయిపోయింది. ఇంకా 3 నెలలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. మనం అనుకున్న కార్యక్రమాలు ఇక్కడ సమస్యలు నేను మొన్న ఇంటింటికి తిరిగినప్పుడే చెప్పారు. ఆడవాళ్ళందరూ చెప్పారు, కల్లారా నేను చూశాను. డ్రైనేజ్ సమస్య చాలా ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా ఒక ఫంక్షన్ హాల్, కళ్యాణమండపం కమ్యూనిటీ హాల్, ఫంక్షన్ హాల్, మంచి 2 స్థలాలు, అక్కడ ట్యాంక్ గార్డు ఇక్కడ కూడా చూపించారు. మరి గవర్నమెంట్ వచ్చినందుకంటే ఖజానా ఖాళీ చేసాడు కాబట్టి ఒక 6 నెలలు పడుతుంది, సంవత్సరం పడుతుంది. ఈ సంవత్సరం లోపల గవర్నమెంట్ గెలిచినంటే మళ్ళీ మాయమాటలు చెప్పేసి మన్నాడు చేసేస్తాను, 3 రోజులు చేసేస్తాను నేను చెప్పను. కానీ సరైన సమయం చూసి నేను సంవత్సరం లోపల
మరి యొక్క ఫంక్షన్ హాల్ మంచిగా ఫంక్షన్ హాల్ మీకు ఉండేలాగా అందరికి ఉపయోగపడేలాగా, అదే డ్రైన్స్ పని కూడా అతి తొందరలో ఇక్కడ ఒక మోడల్ కాలనీగా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బిడ్డలు మీకు న్యాయం చేసిన బాధ్యత మా మీద ఉంది. ఒక మోడల్ కాలనీగా మన బడగ జంగాల కాలనీ తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను. సుబ్రాజ్ గారు, బుజ్జి గారు, గబ్బర్ సింగ్ గారు అందరూ ఉంటారు. మా మీద నమ్మకం పెట్టండి, మాకు వదిలేయండి, మేము మోసం చెయ్యం. ఈ పనులు నేను చేసి పెడతాను, అది ఆ బాధ్యత మాకు వదిలేయండి. మీరు ఇచ్చి అడగకుండానే మేము గుర్తెట్టుకుని మీ ఊరు వస్తే ముందు నాకు గుర్తొచ్చి మీరే గుర్తొస్తారు. ఆ పని పూర్తి చేసేలా నేను నా బాధ్యత అంతా మీ అందరం తీసుకుంటాం, నేను తీసుకుంటానని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా మీ ఆశీస్సులు ఇవ్వండి. ఇంకా రాష్ట్రం ఎలా ఉందో చూస్తున్నాం. ఇలాంటి ముఖ్యమంత్రి వస్తాడు, రాష్ట్రం ఎలా అయిపోతుందని ఎవరు అనుకోలేదు. చాలా మంది మహానుభావులు ఇప్పుడు ఆ తండ్రి చేశాడు, మన తప్పు ఇవ్వట్లేదు. అదే 4 పథకాలు ఇట్టాడు, తిరిగి చెప్పుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి అయితే 4 పథకాలు ఇట్టాడు, బాగా చేశాడండి. మనకి అపోజిషన్ పార్టీ అయినా మనం గౌరవించుకుంటాం, మంచి చేసిన చెప్పుకుంటాం. అలాగే ఇప్పుడు ఎన్టీ రామారావు చెప్పుకుంటాం, చంద్రబాబు చెప్పుకుంటాం, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారిని చెప్పుకుంటున్నాం. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం ఈ రకంగా ఇంత విధ్వంసం రాష్ట్రం. అనపర్తి నియోజకవర్గం మండలం కేంద్రమైన పెద్దపూడిలో వైసీపీ నాయకుడు పప్పు సింహాచలం పేదలకు చేస్తున్న సేవలు అభినందనీయమని శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. వైసీపీ చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి పప్పు సింహాచలం జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ దంపతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 300 మంది పేదలకు, వృద్ధులకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సింహాచలం వైసీపీని బలోపేతం చేసేందుకు ఎంతగానో కష్టపడ్డారని, అలాగే ప్రజలకు ఆయన చేసిన సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేతా తులసి, జెడ్పీటీసీ సభ్యురాలు వేపకాయల వెంకటలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు సంపంగి దుర్గా ప్రసాద్, సొసైటీ చైర్మన్ మార్ని కామరాజు చౌదరి, పప్పు కల్పన అంజలి, పప్పు జోగారావు, సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు కోసూరు వాసు, కాకర సాయిబాబు, తిప్పాని వెంకటరమణ, మార్ని వెంకట్రావు, గుత్తుల వెంకటరమణ, ఉండ్రు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మరి మనలో ఒకటిగా మెలుగుతూ మన అందరి అభిమానాలు చూడనుంటి శ్రీ పప్పు సింహాచలం గారి జన్మదినోత్సవం సందర్భంగా వేదిక పైన పెద్దలకు, ముఖ్యంగా చేనేత రంగానికి సంబంధించి ఆ సంఘానికి సంబంధించి మరి రాష్ట్ర స్థాయిలో వివిధ పదవుల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా విచ్చేశారు. వారికి అదేవిధంగా ఈ కార్యక్రమ పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మన పెద్దపూడి మండల సోదరి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముందుగా సింహాచలం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి సింహాచలం గారి గురించి ముందుగా కొన్ని మాటలు మాట్లాడాలి. ఆయన అతి సామాన్యమైన మరి పరిస్థితి నుంచి ఈ రోజున కొద్దిగా స్థితివంతుడైన, ఎక్కడా కూడా తను ఎక్కడి నుంచి వచ్చాడో అది మర్చిపోకుండా, మూలాలను మర్చిపోకుండా, తోటి పేదవారికి ఎప్పుడు ఎవరు అన్న ఆపదలు ఉన్న వాళ్ళని ఆదుకుంటూ, ముఖ్యంగా మరి ఈ రోజున చూస్తే ఏదైనా పుట్టినరోజు అంటే చూస్తుంటాం చాలామంది ఎక్కడో పెద్ద పెద్ద పార్టీ చేసుకుంటూ బాగా ఖర్చు పెట్టుకుంటూ చేస్తుంటారు టౌన్కి ఎక్కడికి వెళ్ళిపోయి. అలా కాకుండా మన ప్రజల మధ్యలో ముఖ్యంగా వస్త్రదానం చేయడానికి ఆయన నిర్ణయించుకున్నందుకు ముందుగా వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే మిగతా ఏదైనా ఆ రోజుతో పోతుంది, ఈ వస్త్రదానం అన్నది వాళ్ళకి ముఖ్యంగా పేదలకు ఎంతో ఉపయోగం. మరి ఎంతోమంది మరి పుట్టినరోజులు చేసుకుంటూ ఉన్నారు, చూస్తున్నాం. అటువంటి వారు కూడా మన సింహాచలం గారిని ఆదర్శంగా తీసుకుని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తే నలుగురికి కూడా ఉపయోగంగా ఉంటుందని, అంటే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు చేస్తే మంచిదని నా అభిప్రాయం. మరి సింహాచలం గారు ఎప్పటి నుంచో నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా నాకు పరిచయం. ఎందుకంటే డాక్టర్ తమ్మిరెడ్డి గారి దగ్గర తను శిష్యుడిగా ఉన్నప్పటి నుంచి కూడా డాక్టర్ గారికి నాకున్న పరిచయాన్ని బట్టి సింహాచలం అక్కడ కూడా నాకు బాగా పరిచయిస్తుంది. మరి నేను వచ్చిన తర్వాత రాజకీయంగా కూడా నాకు చాలా సపోర్ట్గా నిలబడటం, ఆ ఉద్దేశంతో మొన్న మండలంలోని బీసీసీలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీలకు సంబంధించి అధ్యక్షులుగా కూడా వారిని నియమించడం. మరి అనపర్తిలో ఓ రోజున మీటింగ్ జరిగింది, ఈ 14 సంబంధించిన మీటింగ్. ఆ మీటింగ్లో
నేను సింహాచలం గారి గురించి ఇలా చెప్తే వాళ్ళందరూ కూడా జిల్లా సెక్రటరీగా అందరూ కూడా ఆ క్షణంలోనే వారిని అరపట్టులోనే మొత్తం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పాత తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి వారిని మరి సెక్రటరీగా నియమించడం జరిగింది. మళ్ళీ ఈ రోజున రాష్ట్ర స్థాయి చేనేత విభాగంలో మరి సెక్రటరీగా వారిని నియమించడం, మరి ఆయన కూడా ఆ పదవికి న్యాయం చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈ రోజున మరి రాష్ట్ర స్థాయిలోనే పదవి ఆయన సొంతం చేసుకున్నారు. మరి పదవి వచ్చింది కదా అని గర్వం లేకుండా అంతకు ముందే సామాన్యుడిగా ఉండేవాడు, ఇప్పుడు మరింత కిందకి దిగి అందరితోటి ఇంకా కలుపుగోలుతనంగా ఉంటూ ఎవరికి ఏ అవసరం వచ్చినా సాయం చేద్దామని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాకు కూడా వెన్నుదన్నుగా ఉంటాయి. మరి సింహాచలం గారు రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, ముఖ్యంగా మరి ఈ గ్రామంలో ఎంతోమంది కోటేశ్వర్లు ఉన్నారు అని మీ అందరికీ కూడా తెలుసు. అందరూ కూడా ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు పేదవారికి ఈ రకంగా ఏదోటి పుట్టినరోజునో ఇంకోటనో సందర్భాల్లో పేదవారికి ఈ రకంగా సహాయపడితే తప్పనిసరిగా ఆ భగవంతుడి ఆశీస్సులు పేద ప్రజల మనసులో కూడా చిరస్థాయిగా ఉంటారని నేను ఆశిస్తూ ఈ రోజున నాకు అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యువతకు ఈ ప్రభుత్వం ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా నిర్వీర్యం చేస్తోందని జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అనేదే లేకుండా చేస్తామని జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం నాడు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పిఠాపురంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో పలు కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికైన యువతీ యువకులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను అందజేసే కార్యక్రమం పిఠాపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగింది. జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ పలువురు నాయకుల చేతుల మీదుగా ఉద్యోగాలు పొందిన యువతీ యువకులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ ఇన్ఛార్జ్ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్, నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చెల్లుబైన సతీష్, జ్యోతుల శ్రీనివాస్, తోలేటి శిరీష, బవిరిశెట్టి రాంబాబు, మాదేపల్లి శ్రీను, వెన్న జగదీష్, నక్కా బద్రి, పర్ల రాజా, బండి సాయి, సారిపల్లి నాగేశ్వరరావు, బొజ్జ గోపాలకృష్ణ, చోడిశెట్టి శేషగిరిరావు, పెనక వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో శశిధర్ యాదవ్ గారు వాళ్ళ కొలీగ్స్ని ఆస్ట్రేలియా నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ యువత అందరికీ కూడా జాబ్స్ ఇద్దామని పిఠాపురం జనసేన తరపున ఆధ్వర్యంలో ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో నియోజకవర్గ ప్రతి నలుమూలల నుంచి ఉపాధి కోసం యువత సుమారు 3200 మంది ఇక్కడికి వచ్చి ఈ జాబ్ ఫేర్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో అంటే ఇంత పెద్ద జాబ్ ఫేర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ది బిగ్గెస్ట్ జాబ్ ఫేర్గా పిఠాపురం నియోజకవర్గంలో జరిగింది. అందులో వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడ ఇబ్బంది పడకూడదని వాళ్ళకి మంచి అరేంజ్మెంట్స్ చేసి, వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్, లంచ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసి వాళ్ళని ఏ ఇబ్బందులు పడకుండా మంచి అట్మాస్ఫియర్లో ఈ జాబ్ ఫేర్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ విడతలో సుమారు 586 మందికి ఉద్యోగం రావడం జరిగింది. అలాగే సెకండ్ స్క్రీనింగ్లో ఇంకొక 320 మందికి అంటే సుమారు 900 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. అంటే ఒక్కసారి ఆలోచించుకోండి, ఈ ఉద్యోగాలు కంపెనీలకి అవసరం, అలాగే ఈ యువకులందరికీ కూడా ఉద్యోగాలు అవసరం. కానీ ఈ ప్లాట్ఫామ్ ఆ రెండింటిని కనెక్ట్ చేసి వీళ్ళ గురించి ఆలోచించే ఒక ప్లాట్ఫామ్ ప్రభుత్వం లేకపోవడం వల్ల, ప్రభుత్వంలో లేకపోయినా జనసేన పార్టీ తరపు నుంచి, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ తరపు నుంచి ఇలా వాలంటరీగా ఒకళ్ళు వచ్చి దీన్ని కండక్ట్ చేసి ఇంతమందికి జాబ్స్ వచ్చినాయి అంటే ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక సింగిల్ ప్లాట్ఫామ్ లేకపోవడం వల్ల ఇంతమంది యువకులకి ఈరోజు జాబ్ లేకుండా ఉండిపోయారు. ఇన్ని రోజులు వెయిట్ చేయవలసి వచ్చింది. అంటే వీళ్ళలో పొటెన్షియల్ ఉంది, వీళ్ళకి జాబ్ తెచ్చుకునే అర్హత ఉంది, ఉండి కూడా అవకాశం లేకపోవడం వల్ల, అవకాశం కలిగించకపోవడం వల్ల ఇన్ని రోజులు వీళ్ళ జాబ్స్ లేకుండా ఉన్నారు. ఇప్పుడు ఈ అవకాశాన్ని కల్పించాం. అలాగే వచ్చే రోజుల్లో కూడా ఇంతకన్నా మంచి అవకాశాలు, పెద్ద కంపెనీని పిఠాపురంలోనే ఒక మంచి జాబ్ ఫేర్ కండక్ట్ చేస్తూ ఉంటూ
నిరుద్యోగాన్ని మొత్తం దూరం చేసే విధానంగా ముందుకెళ్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే వచ్చిన యువకులందరూ కూడా నిజంగా ప్రభావితం అయ్యి చెప్పారు, ఇట్లాగా ఈ ప్రభుత్వం ఎన్ని అరాజకాలు చేస్తుంది, వాళ్ళకి జాబ్స్ అనేవి లేకుండా, ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా, ఒక కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాకుండా వాళ్ళు ఈ 5 ఏళ్ళు ఎంత నరకం అనిపించారో అని చెప్తుంటే మొత్తం అంతా చాలా బాధేస్తుంది. ఈసారి మాత్రం వచ్చే ఎన్నికల్లో వాళ్ళందరూ మాటిచ్చి హామీ ఇచ్చి ప్రామిస్ చేసి వెళ్ళారు. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. ఎందుకంటే మీరు లేకుండానే ఇంత ప్రయత్నం చేసి ఇలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. ప్రభుత్వంలో ఉంటే నిజంగా ఎలా ఉంటుందో మా అందరికీ తెలుసు అని చెప్పి వాళ్ళందరూ ఫ్రెండ్స్ కూడా చెప్తానని చెప్పి నాకు చెప్పి వెళ్తుంటే చాలా ఆనందం కలిగింది. అనేక జాబ్ మేళాలు పెట్టి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ముందుకెళ్తున్న జనసేన పార్టీ ఈ ప్రభుత్వానికి ఒక మేలుకొల్పుగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు నిద్రలేచి యువత ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నారు, మంచి మంచి చదువులు చదివి ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారన్న విషయం తెలుసుకోవాలని, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి టైం కూడా దాటిపోయింది కాబట్టి ఏవైతే పెండింగ్లో ఉన్న ఉద్యోగాలన్నీ కూడా ఎలక్షన్ కోడ్ వచ్చే లోపు ఆయన కంప్లీట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి మేము వినతి అందజేస్తున్నాము. అదేవిధంగా రానున్న రోజుల్లో ఒక్కసారి ఆలోచించాలి ప్రజలు కూడానే. ఏ అధికారం లేకుండానే బాధ్యతాయుతంగా వ్యవహరించే పవన్ కళ్యాణ్ గారు కావాలా, అధికారం ఉన్నా కూడా ఎటువంటి జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇటువంటి మంచి వ్యక్తిని మనం రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిని చేసుకోవాలి. తెలుగుదేశం జనసేన ఏదైతే ఎలియన్స్ ఉందో ఈ ఉమ్మడి అభ్యర్థుల్ని అన్ని చోట్ల గెలిపించుకోవాలని, మంచి ప్రజాప్రభుత్వం మనం అందరూ కూడా ఏర్పాటు చేసుకోవాలని, ప్రజల జీవితాలన్నీ మారాలంటే ప్రజాప్రభుత్వం రావాలి. అది తెలుగుదేశం జనసేన పార్టీ వల్ల మాత్రమే జరుగుతుంది కాబట్టి ఆ ఉమ్మడి అభ్యర్థులు మనం గెలిపించుకుని ఉమ్మడి ముఖ్యమంత్రిని చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరిన్ని ఇటువంటి జాబ్ మేళాలు చేయాలని శశి గారిని మరియు వివిధ కంపెనీలను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి 6 నెలలకి జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతి 6 నెలలకి ఇటువంటి జాబ్ మేళాలు వచ్చి యువతను మీరు అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి జీవితాలను మార్చాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై భీమ్, జై జనసేన. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు విషయమై మా జిల్లాలోని స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు కొండపల్లి మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు 29వ వార్డు కౌన్సిలర్ అయిన చుట్టుకుదురు శ్రీనివాసరావు సమాధానమిస్తూ, దేవినేని ఉమామహేశ్వరరావు 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసి 2019లో ఓటమిని చవిచూసిన రోజు నుంచి నేటి వరకు ప్రజల్లోనే ఉంటూ ప్రజల బాగోగుల కోసం తప్పిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ SC/ST బీసీ మైనార్టీలలో జరుగుతున్న దాడులను ఖండిస్తున్న వ్యక్తి అని, తప్పకుండా మైలవరం నుండే పోటీ చేసి 25,000 ఓట్ల మెజార్టీతో గెలిచి మంత్రి పదవి చేపట్టబోయేది దేవినేని ఉమామహేశ్వరరావు అని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఈసారి సీట్ ఇవ్వకపోవచ్చు అనే విషయం మీద కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ పార్టీ అధ్యక్షులు 29వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి చుట్టుకుదురు శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్తే బాలకృష్ణ గారు. సార్, మీ అభిప్రాయం ఏంటి? దేవినేని ఉమామహేశ్వరరావు గారు అనే వ్యక్తి గత 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా, గతంలో మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. పోలవరం అంటూ, పట్టిసీమ అంటూ దాదాపు 27 ప్రాజెక్టులు పూర్తి చేసి ఎన్నో ప్రాజెక్టులు కార్యరూపం దాల్చి ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల యొక్క బాగోగుల కోసం నిత్యం తప్పించే వ్యక్తి. 2019లో ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ప్రతినిత్యం ప్రతి సెకనం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాలని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న విధి విధానాలను ఖండిస్తూ, ప్రజలకు ఎప్పుడెప్పుడు అవేర్నెస్ తీసుకొస్తూ పార్టీ ఎదుగుదల కోసం నిత్యం శ్రమించేటువంటి వ్యక్తి దేవినేని ఉమామహేశ్వరరావు గారు. తప్పనిసరిగా 2019 నుంచి కూడా ఆయన ఇంకా కఠోరంగా పార్టీ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వ్యక్తి. వారిని ఆదర్శంగా తీసుకొని నాయకులు కానీ క్యాడర్ కానీ ఇంకా ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. అలాగే ఏదైతే ఈ
కృష్ణప్రసాద్ అనే వ్యక్తి ఆయన మీద కేవలం కొన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తా కావాలని చెప్పి ప్రజల్ని మాయ చేసి మభ్యపెట్టి ఇట్లాంటి 10 రూపాయల కాగితాలను చించి గెలిచినటువంటి వ్యక్తి వసంత వెంకట కృష్ణప్రసాద్. ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు ఈ వైసీపీ ప్రభుత్వానికి. తప్పనిసరిగా దేవినేని ఉమామహేశ్వర గారు రేపు 2024న 25,000 పైచీలకు ఓట్లతో గెలుపొందుతున్నారని తెలియజేస్తున్నాను. విన్నారు కదా, మరి ఖచ్చితంగా మైలవరం సీటు అనుభవజ్ఞులైనటువంటి మంత్రిగా చేసినటువంటి దేవినేని ఉమామహేశ్వర గారికి వస్తుందని, అలానే 25,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందుతారని తెలియజేస్తున్నారు పార్టీ అధ్యక్షుడైనటువంటి చుట్టూరు శ్రీనివాసరావు గారు. మట్టిపల్లి బాలకృష్ణ, స్టాఫ్ రిపోర్టర్, ఎల్లపాండి. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలను అందించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. దీనిలో భాగంగా జీవీఎంసీ 97వ వార్డు కార్మిక నగర్ చెరువు నందు ఎర్రజెండాలు చేతబూని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు బి జగన్ మాట్లాడుతూ తమ ఓట్లతో నేతలుగా అవతారమెత్తిన పెద్దలంతా కబ్జాలు చేస్తున్నప్పటికీ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే కార్మిక నగర్ నివాసులకు ఆట స్థలం కేటాయించాలని, అలాగే పట్టాలు కలిగిన వారందరి స్థలాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు అప్పలనాయుడు, ఎన్ ఈశ్వరరావు, ఎన్ ప్రభుదేవ, ఎస్ వాసు, అన్నపూర్ణ, రాజు, మహేష్, లక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అందుకని ఈరోజు భూమిలో దిగాం. కాబట్టి మాకు ఇల్లు సాధించే వరకు మా పోరాటం కొనసాగుద్ది. కాబట్టి మిగతా రాజకీయ పార్టీలు మా పక్షాన ఉంటాయా, లేదు ఇది ఆక్యుపై చేసి ఎవరికైనా తాకట్టు పెట్టాలి, లేదా కొద్దిమందికి బడాబాబులకి ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారా, ఆలోచన చేయమని చెప్పేసి అడదలుచుకున్నాం. ఇప్పటికీ ఆల్రెడీ ఇక్కడ 95వ వార్డు కార్పొరేటరు అదే చెరువు గట్టు పక్కన 1000 గజాల పైన ఆక్యుపై చేసుకున్నాడు. ఆయనకి మాత్రం ఏ రకమైన చెరువు ఇంకోటి ఆటంకం లేదు. పేదలు మాత్రం 60 గజాలు ఆక్యుపై చేసుకుంటే మాకు ఇచ్చే పరిస్థితి లేదు. అలాగే మాకు జీవో 296 జీవో ప్రకారం ఈ కాలనీలందరికీ పట్టాలు ఇచ్చినా సరే ఈరోజు రిజిస్ట్రేషన్ చేయట్లేదు. కాబట్టి వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలి, పేదలకు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి మా డిమాండ్ తోటే ఈరోజు మా కార్యక్రమం కొనసాగుద్ది. ఈ రోజు నుంచి మా పాకలు సాధించుకునే వరకు మా పోరాటం కొనసాగుద్ది. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడలో ఘనంగా భవిష్యత్కి గ్యారంటీ ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి మంగళహారతులతో అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్తులు, మహిళలు ఇళ్ల నుండి బయటకు వచ్చి వారి సమస్యలను తెలిపిన గ్రామస్తులు, రైతులు, మహిళలు గొల్లల మామిడాడ మధ్యపేటలలో ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా మినీ మేనిఫెస్టో ద్వారా భవిష్యత్తుకు గ్యారంటీ మహాశక్తి పథకాలను ప్రకటించడం జరిగింది. అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలను ఎదుర్కొనే ధైర్యం లేక వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు గుడ్ బై చెప్తున్నారని, 2024 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని రాజీనామాలు చేస్తున్నారు. వైసీపీలోని చాలా మంది ఎంపీలు తమ రాజకీయ భవితవ్యం ఎలా ఉంటుందో వారికే అర్థం కావడం లేదని, జగన్ రెడ్డిని నమ్ముకుంటే రాజకీయ భవిష్యత్తు అంధకారమే అని భావించి పార్టీ మారుతున్నారు. అనపర్తి నియోజకవర్గం వైసీపీకి కంచుకోటగా ఉన్న గ్రామాలలో కంచుకోటకు బీటలు వాడుతున్నాయి. త్వరలో గొల్లల మామిడాడ గ్రామంలో అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటారని తెలియజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో గొల్లల మామిడాడ గ్రామ టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, పెదపూడి మండల టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, అనపర్తి నియోజకవర్గ టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉమ్మడిగా ప్రచార కార్యక్రమాన్ని అనపర్తి నియోజకవర్గంలో ఉధృతం చేయడం జరిగింది. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో ఏ గ్రామంలో చూసినా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ఉత్సాహం చూపిస్తూ చేరడం కూడా జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో దాదాపు 7-8 గ్రామాలే తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరుగుతూ ఉంది. కొన్ని గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ఉనికి నామమాత్రంగా తయారైన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా చూస్తే ఇవాళ తెలుగుదేశం, జనసేన కూటమికి విజయం చేకూర్చాలనే భావంతో ప్రజానీకం ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. అనేక చోట్ల అభ్యర్థులు కూడా
దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇది స్వయంకృతాపరాధం. జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారంతో, అజ్ఞానంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇవాళ సమర్థవంతమైన నాయకత్వం కావాలి ఈ రాష్ట్రానికి, తద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆకాంక్షతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం తెలుగుదేశం జనసేన కూటమి వైపు చూస్తూ ఉంది. రేపు ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి కనీసం 165 స్థానాల్లో విజయం సాధించి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. అదేవిధంగా ఏదైతే సూపర్ 6 కార్యక్రమం ఇచ్చారో ఆ సూపర్ 6 కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా వేగవంతం చేసి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది, సంక్షేమ పథంలో నడిపించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇవాళ ఈ గొల్లలమావిడ గ్రామంలో 5వ రోజు ఇక్కడ మరలా ప్రచార కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. అత్యద్భుతమైన స్పందన ప్రజల నుంచి వస్తూ ఉంది. గొల్లలమావిడ గ్రామం లాంటి గ్రామంలోనే ఈ విధమైన స్పందన వస్తూ ఉంటే మిగిలిన గ్రామాల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం జనసేన కావాలి, సంక్షేమం కావాలంటే జనసేన తెలుగుదేశం కూటమి రావాలి. ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు. కాకినాడ అంబేద్కర్ స్క్వేర్ రైతుల పంటలకు గిట్టుబాటు ధర చట్టాన్ని చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం 26,000 చెల్లించాలని, కౌలు రైతులకు పంట రుణాలు, పంట నష్టం, ఇన్సూరెన్స్ సౌకర్యం భూ యజమానితో సంబంధం లేకుండా కల్పించాలని, ఉపాధి పథకాన్ని 200 రోజులకు పెంచి రోజు వేతనం 600 చెల్లించాలని, ట్రాన్స్పోర్ట్ కార్మికుల మెడపై పెట్టిన కత్తి హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను కొనసాగించాలని కోరుతూ ఫిబ్రవరి 16వ తారీఖున గ్రామీణ బంద్, ట్రాన్స్పోర్ట్ సమ్మె, పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో గోడ పత్రికను అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎన్టీయూసీ ఏపీ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు, సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే గ్రామీణ పారిశ్రామిక బంధు రైతు బంధుని 16వ తారీఖున మనం బంద్ చేస్తున్నామో దానికి ఈరోజు మరి వాల్ పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క బీజేపీ వ్యతిరేక విధానాలపై, కార్మిక కర్షక రైతు వ్యతిరేక విధానాలపై 16వ తారీఖున దేశవ్యాప్త బంద్కు అందరూ మద్దతు పలకాలని, మరి పరిశ్రమలో పనిచేసిన కార్మికులు, రైతు కార్మికులు కూడా ఈ బంద్లో పాల్గొవాలని, అలాగే మరి ఏదైతే మనకి కార్మికులకి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నెలకు ఇది మనం ఇప్పటి నుంచే పోరాడుతున్నాం. మరి ఇప్పటికే ఈ బంద్పై రౌండ్ టేబుల్ మీటింగ్ అయ్యింది, అలాగే మరి బైక్ ర్యాలీ కూడా జరిగిందని చెప్పేసి ఈ సభకు తెలియపరచుకుంటాం. కార్మికులు గమనించాలి, ఈరోజు రైతులు గమనించాలి, రెండు ప్రభుత్వాలు కూడా చాలా ఘోరంగా తయారయ్యాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర వ్యతిరేక విధానాలకై మనం రేపు జరగబోయే బంద్కు అందరూ సహకరించాలని ఐఎన్టీసీ కార్మిక సంఘాలుగా మేము తెలియపరుచుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 16వ తేదీన సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పారిశ్రామిక గ్రామీణ బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్ను జయప్రదం చేయాలని కాకినాడలో కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ పోస్టుల ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం. ఈ బంద్ ప్రధానంగా రైతులకు మద్దతు ధర చట్టం తేవాలని, రైతు రుణమాఫీ చేయాలని, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయొద్దని, కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, కార్మిక లేబర్ కోడ్స్ 4 రద్దు చేయాలని తదితర డిమాండ్లు అటు పారిశ్రామికల్లోని ఇటు గ్రామీణ ప్రాంతాల్లోని జరిగే బంద్ను ప్రజలు స్వచ్ఛందంగా ఈ బంద్కు సహకరించాలని కేంద్ర కార్మిక సంఘాలు ఏఐటీసీగా మేము పిలుపునిస్తా ఉన్నాం.
ఎస్సీ కాలనీకు ప్రభుత్వం 1,10,00,000 రూపాయల నిధులతో మంజూరు చేసిన రక్షిత మంచినీటి మేజర్ వాటర్ ట్యాంకు నిర్మాణాన్ని ఎస్సీ కాలనీలోనే ఏర్పాటు చేయాలని మాల మహానాడు జాతీయ కమిటీ గౌరవ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. ఈ మేరకు మాల మహానాడు జిల్లా కోఆర్డినేటర్ చిట్టుమూరి గోవిందు నేతృత్వంలో కాకినాడ జిల్లా రౌతలపూడి గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్లో జరిగిన సమావేశంలో కృష్ణ స్వరూప్ పాల్గొన్నారు. అనంతరం స్వరూప్ మాట్లాడుతూ చాలా కాలం నుంచి ఎస్సీ కాలనీలో సుమారు 4,000 మంది ప్రజలకు త్రాగునీరు సమస్య ఉందని, పటిష్టమైన వాటర్ ట్యాంకులు లేవని, అన్ని బీసీ కాలనీలోనే ఉన్నాయని, ప్రస్తుతం ప్రభుత్వం ఎస్సీ కాలనీలకు మంజూరు చేసిన నూతన వాటర్ ట్యాంకును ఇక్కడ ఏర్పాటు చేయకుండా బీసీ కాలనీలోనే ఏర్పాటు చేసేందుకు హడావిడిగా స్థానిక ప్రజాప్రతినిధులు శంకుస్థాపనలు చేసి దళిత జాతికి అన్యాయం చేశారని, వాటర్ ట్యాంక్ ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేయకుండా కుల వివక్షత చూపారని, అంటరానితనం పాటిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు ఏపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి రామచంద్రరావు, జిల్లా కోఆర్డినేటర్ చిట్టుమూరి గోవిందు, దళిత బహుజన పార్టీ రౌతలపూడి మండల శాఖ కన్వీనర్ నేతల కొండబాబు, దళిత బహుజన సైనిక్ దళ్ జిల్లా కోఆర్డినేటర్ నొక్కు రామకృష్ణ, మహిళల నేతలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి కృష్ణ స్వరూప్ బహిరంగంగా మాట్లాడారు. ప్రభుత్వం రౌతలపూడి గ్రామానికి ప్రధానంగా ఎస్సీ కాలనీ ప్రాంతానికి మంజూరు చేసిన రక్షణీతి మంచినీటి పథకం వాటర్ ట్యాంక్ నిర్మాణం మరి ఏర్పాటు చేయాలని, దాని గురించి ఇక్కడ మాలమహానాడు కానీ దళిత సంఘం నాయకులు కానీ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యాలయం దగ్గరకు పోయి మరి ఇక అమరావతి తాడేపల్లి రాష్ట్ర కార్యాలయానికి పోయి మొత్తానికి రౌతులపూడి గ్రామానికి చాలా సంవత్సరాలుగా త్రాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న దళితులకి త్రాగునీటి సరఫరా చేయాలని, మరి రక్షిత మంచినీటి వాటర్ ట్యాంకు నిర్మాణం చేయాలని మరి చిట్టుమూరి గోవింద్ కానీ మన వాళ్ళు మన ఎస్సీ నాయకులు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే దురదృష్టవశాత్తు మన రౌతులపూడి గ్రామంలో ముఖ్యంగా పంచాయతీ పాలకవర్గం కానీ, మండల ప్రజా పరిషత్ పాలకవర్గం కానీ, మండల రెవెన్యూ అధికారులు కానీ, రౌతులపూడి గ్రామ సచివాలయం అధికారులు కానీ వీళ్ళెవరూ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన వాటర్ ట్యాంక్ని ఎస్సీపేటలోనే ఏర్పాటు చేసి మరి చాలా సంవత్సరాలుగా త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం మనం ముందుండాలని కనీస బుద్ధి జ్ఞానం లేకుండా ఇప్పుడు నేను చెప్పే వీళ్ళందరూ కూడా వ్యవహరించారు. కనీసం ఇన్ని సంవత్సరాలుగా గ్రామంలో దాదాపు 3,500 మంది జనాభా కలిగిన ఎస్సీ కాలనీలో వాటర్ ట్యాంక్ నిర్మించాలనే బుద్ధి కూడా లేదు వీళ్ళకి. సరే, ఏదో మొత్తానికి దళిత కులాల్లో ఉన్న యువకులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మొరబెట్టుకొని ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేస్తే ఆ వాటర్ ట్యాంక్ నిర్మాణం కూడా ఎస్సీ పేటలో కట్టనీయకుండా అది కూడా వాడి ఆధిపత్య కులాల పేటలోనే ఎవరో ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెన్ చేశారట. మరి ఎమ్మెల్యే గారు తన అభివృద్ధి నిధుల నుంచి ఏమీ శాంక్షన్ చేయలే. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలకు ఇస్తారు, ఇదిగో మండల ప్రజా పరిషత్ కార్యాలయం వాళ్ళకి ఇస్తారు. దాంట్లో ఎంపీటీసీలు ఉంటారు, జడ్పీటీసీలు ఉంటారు, మండల ప్రెసిడెంట్ ఉంటారు, ప్రభుత్వ ఆఫీసులు ఎంపీడీఓ ఉంటాడు, అలాగే గ్రామ పంచాయతీ ఆఫీసర్లు ఉంటారు. వీళ్ళెవ్వరు కూడా ఎస్సీ కాలనీలో నీళ్లు ఏర్పాటు చేయాలని కనీస బుద్ధి జ్ఞానం కూడా లేదు. కానీ త్వరలో దళిత యువకులు పోయి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నీళ్లు చేస్తే అది కూడా వాళ్ళ నోళ్ళలో మడ్డు మోసి ఎస్సీ కాలనీకి చెందాల్సిన అన్ని వాటర్ ట్యాంకులు కూడా అక్కడ కట్టనీయకుండా దళితుల పట్ల ఎస్సీ కుల జాతి పట్ల కుల వివక్షత అంటరానితనం పాటిస్తున్నారు. ఇట్లాంటి కుల వివక్షత అంటరానితనం నేరమని భారత రాజ్యాంగం చెప్తుంది. రాజ్యాంగంలో మనుషులంతా సమానమే, ఆల్ ఆర్ ది ఈక్వల్ బిఫోర్ ది లా. సమాజంలో అందరూ అన్ని రకాల ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వ సంక్షేమ సమస్యలు కానీ, విద్య, వైద్యం, ఆరోగ్యం, త్రాగునీటి సమస్య, రక్షణ, అన్ని రకాల సమస్యలు కూడా గ్రామంలో కానీ, మండలంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ అన్ని కులాలు సమానంగా చూడాలి. వాళ్ళ త్రాగునీటి సమస్యను చూడాలి. మాకు ఇవ్వండి, లేదా లాక్కుంటాం.
మేము అడిగే ప్రశ్న లేదు. మీ సచివాలయానికి మీ గ్రామ పంచాయతీ వచ్చి లాక్కుంటాం, ఇస్తారా ఎవరో, అవసరమైతే మీ సంగతి తెలుస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఈ నీటి సమస్య పరిష్కారం కోసం వాటర్ ట్యాంకు ఎస్సీ 2 పేటల్లో మధ్యలో ఏర్పాటు చేయండి. ఏ భూమి లేదా? ఈ రౌతులపూడిలో ఎంత భూమి ఉందయ్యా? అక్కడ దాదాపు 20 ఎకరాల భూమి ఉంది. ఈ నాయకులు చెప్తున్నారు, మన వాళ్ళు దళిత నాయకులు. చెర్ల జగ్గిరెడ్డి గారి సభకు సంద్రంలా కదిలిన గోపాలపురం, దేవరపల్లి, ముమ్మిడివరప్పాడు, ఈతకోట, కేతరాజుపల్లి, పొడగట్లపల్లి గ్రామాల మహిళలు. జగన్ ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలకు 4 విడతలుగా రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మన జగనన్నను మళ్లీ గెలిపించుకోవాలని ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. మన కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరు మండలంలో 60.08 కోట్లు, ఆత్రేయపురం మండలంలో 41.02 కోట్లు, కొత్తపేట మండలంలో 63.34 కోట్లు, రావులపాలెం మండలంలో 54.86 కోట్లు, మొత్తం కొత్తపేట నియోజకవర్గంలో 219.60 కోట్ల రూపాయల లబ్ధి వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అందించామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం ఆడపడుచులకు విందును ఏర్పాటు చేసి లక్కీ డిప్ ద్వారా బహుమతులు అందజేశారు. మంచి కార్యక్రమం చేసినందుకు ఆ మహనీయుల్ని స్మరించుకుంటూ ఆ ఇద్దరిని కూడా మనం ఆయన ఆశయాలు మనం తీసుకెళ్తూ భవిష్యత్తులో మీ యొక్క కులం ఇంకా మరిన్ని జగన్మోహన్ గారి యొక్క ముందడుగుతో అన్ని పార్టీలు కూడా ముందడుగు చేసి మీకు కూడా సహాయ సహకారాలు అందించాలి. తద్వారా మీ జాతి కానీ మీరు కానీ అందరూ బాగుండాలి. మరి చాలా మంది అనుకుంటారు వీళ్ళు ఏదో కేవలం దళితుల నాయకులు కాదు, సమానత్వం కోరుకున్నారు, మానవత్వంతో చేశారు రిజర్వేషన్ అనేటువంటిది. అంటే ఏంటి, డబ్బున్నోడికి ఎంతసేపు డబ్బున్నోళ్ళ ఉండడం కాకుండా కింద స్థాయిలో ఉన్నాడు కూడా చేయి పట్టుకుని పైకి రావి వాళ్ళు వీళ్ళు సమానంగా ఉండాలని కోరుకున్నారు. అది వాళ్ళిద్దరూ చెప్పింది. అంతేగాని కేవలం ఒక వర్ణానికో కులానికో పట్టం కట్టినటువంటి వారు కాదు అంబేద్కర్ గారు కానీ జగజ్జీవన్ గారు కానీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మొన్న జగన్మోహన్ గారు మాట చెప్పాడు, ఏదైతే స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని చెప్పి మన ప్రాంతంలో ప్రతి ఒక్కళ్ళు కూడా విజయవాడలో చూడాల్సినటువంటి ప్రాంతం ఇవాళ 404 కోట్లతో అక్కడ కట్టి మన విగ్రహాన్ని పెట్టి ఆయన ఒకటే చెప్పాడు, అంటరాని తరం ఈరోజు ఇంకా పోలేదు, ముసుగేసుకుని ఉంది, కళ్ళు తెరవండి ఆ విగ్రహాన్ని చూసని చెప్పాడు జగన్మోహన్ గారు. ఏం చేద్దంటే ఈ రోజు కూడా అధికారంలోకి వచ్చిన 3-4 పెట్టి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అడిగితేనే ఇచ్చేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు గతంలో ఉంటే ఇవాళ ఈ భూమి నువ్వు పుట్టావు, నీకు ఈ భూమి పుట్టుకతోనే నీకు హక్కు వచ్చింది, అది సచివాలయానికి వెళ్ళి నువ్వు డైరెక్ట్ తీసుకునే విధంగా ఉండాలి తప్ప ఎవడో ఇస్తేనో ధర్మం చేస్తేనో తీసుకునే విధంగా నువ్వు లేవని చెప్పి అర్థం చెప్పినటువంటి వాడు మరి కేవలం అంబేద్కర్ అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నా దాన్ని మీరు గమనించుకోవాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. పేదలు వెళ్ళేటువంటి పళ్ళు ఒకలా ఉండాలి, పెద్దలు వెళ్ళే పళ్ళు ఒకలా ఉండాలి అనేటువంటి వాళ్ళు ఎవరు అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. ఎవరైనా వెళ్ళేటువంటి ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇవాళ అవకాశం ఇస్తే మన పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకుని ఏదన్నా సాధించగలరు. అదే చెప్పారు అంబేద్కర్ గారు కానీ జగజ్జీవన్ గారు కానీ, మరి పిల్లలు బాగా చదివించాలని చెప్పారు. వాళ్ళు వెళ్ళే పాఠశాలలు కూడా ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా ఉండాలని చెప్పి ఎవరు చేస్తున్నారో మన వాళ్ళు ఆలోచించుకోవాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నారు. అవకాశం ఇస్తే కేవలం కూలి పనికి వెళ్ళేటువంటి వాడు బిడ్డ కూలి పనికైనా మిగిలిపోవాలి, లేదా మా ఇంటి పనికి ఎవరు వస్తారని ఆలోచన చేసేవాళ్ళు ఇవాళ కూడా అంటరానితనాన్ని వారు ప్రోత్సహిస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. అవకాశం ఇస్తే చిన్న బిడ్డ కూడా రేపు మన బిడ్డలు కూడా ఏదైనా సాధించగలరు. అటువంటి అవకాశాలు అందరితో పాటు వీరికి కూడా సమానంగా ఉండాలనేటువంటి కార్యక్రమం నేడు జరుగుతుంది. ఒక ప్రక్షాళన జరుగుతుంది రాష్ట్రంలో. ఆ ప్రక్షాళన మనకు ఐఏఎస్ అధికారి చెప్పాడు అన్నమాట. ఐఏఎస్ అధికారి ఐలయ్య గారు ఆయన చెప్పాడు, ఒక కొత్త సంస్కరణ జరుగుతుంది ఇక్కడ. ఈ విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొచ్చి ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలనే పెంచే విధంగా కాకుండా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా తయారు చేసే కార్యక్రమం జరుగుతుంది. భవిష్యత్తులో కేవలం దానికి ఆటంకం కలిగితే మళ్ళీ ఇక్కడ పుట్టే ఐన్స్టీన్ మరి పుట్టడనేటువంటి మాట చెప్పాడు ఐలయ్య గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హిందూ దేవాలయాల పరిరక్షణపై వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కోర్టు. పెందుర్తిలో శ్రీ వెంకటాద్రి వద్ద అభివృద్ధి పనులను ఎమ్మెల్యే అదీప్ రాజ్తో కలిసి ప్రారంభించిన సత్యనారాయణ. ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన వైసీపీ ప్రభుత్వం. దీనికి సంబంధించి వివరాలను మీడియాకు వివరించిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీలో ఎవరితో పొత్తు కొనసాగిస్తారో చెప్పాలని డిమాండ్ చేసిన మంత్రి అంబటి.
చంద్రబాబు నాయుడు జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారో కూడా తెలియదని ఎద్దేవా చేసిన రాంబాబు. ఆత్రేయపురం మండలం ఉచ్చిలి గ్రామంలోని బుడగజంగాలు నేటికి టీడీపీ ఇన్ఛార్జ్ బండారు వెంటనే ఉన్నారన్న తెలుగు తమ్ముళ్లు. మాజీ సర్పంచ్ ఆకాశపు భీమసేన్, నేరుకొండ వెంకన్న అతని అనుచరులను పార్టీలోకి ఆహ్వానించిన సత్యానందరావు. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.